సికింద్రాబాద్ లో పలు కూడళ్ల వద్ద భిక్షాటన చేసే వాళ్లను అదుపులోకి తీసుకుని చౌటుప్పలోని అనాథాశ్రమానికి తరలించారు గోపాలపురం పోలీస్ స్టేషన్ పోలీసులు. భిక్షాటన చేసే వారితో పాటు మత్తుకు బానిసై కొంతమంది వీరంగం చేస్తున్నారని వాహనదారులు, పాదాచారుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీంతో గోపాలపురం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భిక్షాటన చేసే వారితో పాటు క్లాక్ టవర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్పాతులను, ఫ్లైఓవర్లను షెల్టర్లుగా చేసుకుని ఉంటున్న వారిని, రోడ్లపై జులాయిగా తిరుగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని, మద్యానికి బానిసై ఆగడలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని చౌటుప్పల్లోని అనాథ ఆశ్రమానికి తరలించారు. హైదరాబాద్లోని పలు కూడళ్ల వద్ద భిక్షాటన చేసే వారితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గతంలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జంట నగరాల పరిధిలో కూడళ్ల వద్ద భిక్షాటన చేసే వారిని ప్రోత్సహించవద్దని, డబ్బులు, ఆహారం ఇవ్వొద్దని పోలీసులు గతంలో ఆదేశాలు జారీ చేశారు. భిక్షాటన చేసే వాళ్లను పునరావాస కేంద్రాలకు, అనాథ ఆశ్రమాలకు తరలించారు. అయితే ఆ కేంద్రాల నుంచి పలువురు తప్పించుకుని పారిపోయారు. అనతి కాలంలోనే కూడళ్ల వద్ద తిరిగి భిక్షగాళ్ల తాకిడి ఎక్కువైంది. వీరి వెనక కొన్ని ముఠాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.